ఉన్నాయి. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 40% ఓట్లు తీసుకుని ప్రతిపక్షంలో ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా తెలుగుదేశం పార్టీ మాట్లాడినా దట్ హ్యాజ్ రెలవెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు అధికారంలోకి రాగలిగిన పార్టీలు వచ్చే అవకాశం ఉండి వాళ్ళ విజన్ ఇంప్లిమెంట్ చేయగలిగిన పార్టీలు. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏది మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అలాగే పక్క రాష్ట్రాలు కావచ్చు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పరిశీలిస్తున్న వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు, అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు. ఇందులో క్లారిటీ ఆఫ్ థాట్ ఇద్దరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో రాష్ట్రం మీద బరువు పడకుండా ప్రజలకు గుదిబండ కాకుండా 5 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రానికి ఒక మంచి గ్రోత్ ఇంజన్ లాంటి క్యాపిటల్ కావాలి, ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి. ఇది ఇతర నగరాలతో అతి తక్కువ సమయంలో పోటీ పడగలిగిన సామర్థ్యం దీనికి రావాలి. ఇందులో ఏమైనా తేడా ఉందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓట్ల పరంగానే కాదు సీట్ల పరంగా కూడా పెద్ద ప్రతిపక్షంగా 67 సీట్లతో గెలిచిన రోజు ఆయన అదే చెప్పాడు. ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి, ప్రభుత్వము, నాట్ రైతుల భూములు కొట్టమని కాదు, రైతులను ముంచి తీసుకోమని కాదు, ప్రభుత్వ భూమి ఉండాలి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్ గా ప్రభుత్వాన్ని తీసేస్తాడు. నువ్వన్నావు కదా 30,000 ఎకరాలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు అంటే క్యాపిటల్ అనేది ఇంక్లూజివ్ క్యాపిటల్ కావాలంటే అఫోర్డబిలిటీ ఉండాలంటే మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఉపాధికి అక్కడికి వచ్చేవాళ్ళు ఉండడానికి కానీ ఉద్యోగ అవకాశాలకు అన్ని రకాల వాళ్ళు ఉండడానికి కానీ ఇది మొత్తం క్లాస్ వీళ్ళు ఎలీట్ కాదు, ఫైనాన్షియలీ వెల్దీ పీపుల్కి ఒకరికే కాదు అందరూ ఉండగలిగిన నగరం ఉన్నప్పుడు అది సజీవ నగరంగా ఉంటుంది. కాబట్టి ఇది చేయడానికి అవసరమైన ఖర్చు ఆ బరువు ప్రజల మీద పడకూడదు.